ఎప్పుడైతే ఈ యొక్క 5 గంటల తర్వాత ఓటేసే వాళ్ళు మొత్తం లోపలికి వచ్చిన తర్వాత పోలింగ్ స్టేషన్లో సెక్యూరిటీ వాళ్ళు డోర్లు మొత్తం క్లోజ్ చేసి ఎవరైతే అప్పటి వరకు లోపలుండి లైన్లో ఉన్నారో వాళ్ళ వరకు మాత్రమే ఓట్లు వేపిస్తారు. ఎంత అర్ధరాత్రి అయినా సరే కొత్త వాళ్ళని రానివ్వరు ఆ టైం అయిపోయినాక. అంటే అర్థం 5 గంటల తర్వాత జరిగేటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మొత్తం ఆల్రెడీ అప్పటికే లైన్లో నిలబడ్డ వాళ్ళ ద్వారా వేయించేటువంటి పోలింగ్ పర్సంటేజ్ మాత్రమే. చేస్తే జార్ఖండ్కి మహారాష్ట్రకి కంపేర్ చేస్తే మహారాష్ట్రలో 5 గంటల తర్వాత పోలింగ్ అయినటువంటి శాతం 8 నుంచి 9% ఉందట. జార్ఖండ్కి మాత్రం 1.2 to 1.3%. అంటే అర్థం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసి టైంలో విదిన్ టైంలో ఓటేసిన వాళ్ళని తీసేస్తే టైం అయిపోయినాక వచ్చి లైన్లో నిలబడి అర్ధరాత్రి వరకు ఓటేసిన వాళ్ళు సాధారణంగా ఇట్ విల్ బి అరౌండ్ 2 to 3% మాత్రమే ఉండాలి. కానీ మహారాష్ట్రలో 8, 9, 10% వరకు ఉంది. ఆఫ్టర్ 5 o'clock జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్లో ఏదో జరిగింది అనేది చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అది ఎంతవరకు లాజిక్ అయినప్పటికీ వినటానికి లాజికల్గా ఉంది. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మహిళలు ఎక్కువ మంది ఇచ్చి ఓట్లు వేశారు, మహిళలు గెలిపించారని ప్రతిసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే చెప్పారు, అక్కడ హర్యానాలో అదే చెప్పారు, మహారాష్ట్రలో కూడా అదే చెప్పారు, మహిళలు వచ్చి చేశారని చెప్తున్నారు. బట్ యాక్చువల్లీ పోలింగ్ పర్సంటేజ్ అయితే మిడ్ నైట్ జరుగుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం మహిళలు మొత్తం ఆడవాళ్ళు మొత్తం మిడ్ నైట్ వచ్చి ఓటేశారని చెప్పడానికి ప్రయత్నం చేయడం కూడా ఒక ఇల్లాజికల్గా ఆర్గ్యుమెంట్ అనమాట. బీజేపీ గెలిచినటువంటి రాష్ట్రాల్లో వచ్చినటువంటి అనాలిసిస్ని బట్టి చూస్తే అది ఒక ఇల్లాజికల్ ఆరోపణగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది ఈవీఎంలకు సంబంధించినటువంటి అనుమానాలు మహారాష్ట్రకు చేరుకున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్ని సక్రమంగా జరుపుతున్నారు అనేటువంటి నమ్మకం అనేది 100% మందిలో ఉండాలి. అది కలిగించడానికి ఒక సిస్టాన్ని మార్చాలి. బ్యాలెట్ పేపర్లకు రావాలి అనేది ఉద్దేశం కాదు. ఒకవేళ నువ్వు ఈవీఎంల మీద పెడుతున్నప్పుడు అనుమానం వచ్చిన వాడికి ఎగ్జామ్ రాసేవాడికి రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ అటువంటి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో వీవీప్యాట్ వెరిఫికేషన్ పెట్టుకోమన్నప్పుడు వాళ్ళు మీ దగ్గర ఫీజు తీసుకుంటున్నారు. 5 లక్షలు 10 లక్షలు ఫీజు తీసుకొని ఆ డబ్బులతో మీరు స్టాఫ్ని రిక్రూట్ చేసి వాళ్ళకి అనుమానాలు తీర్చి వీవీప్యాట్లు కౌంట్ చేసి ఇక్కడ పోలింగ్ అనేటువంటి పర్సంటేజ్ టైము డేటుతో సహా ఇన్వెస్టిగేషన్ చేసుకునేటువంటి అధికారం పోటీ చేసే వ్యక్తికి లేకపోతే ఇక ఎన్నికలు పెట్టడం అనవసరం. ఈ 5 గంటలకి ఎవరు వచ్చారు, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు పడ్డాయి, తనకు అవసరమైతే వీవీప్యాట్లు వెరిఫై చేసుకోవచ్చు, సీసీ కెమెరాలు వెరిఫై చేసుకోవచ్చు, బటన్లు వెరిఫై చేసుకోవచ్చు, ఈవీఎంలు వెరిఫై చేసుకోవచ్చు. అనుమానం వచ్చిన వాడు ఒక సిఐడి ఆఫీసర్ ఎంత ఇన్వెస్టిగేట్ చేస్తాడో అలాగే ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అధికారము ఆ పవరు అనేది పోటీ చేసిన వాడికి ఇవ్వకపోతే మీరు వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటున్నారు కదా 5 లక్షలు 10 లక్షలు రీవెరిఫికేషన్కి, ఆ డబ్బులు తీసుకొని కూడా మీరు వాళ్ళకి సక్రమంగా మీరు రీవెరిఫికేషన్ చేయకపోతే అక్కడ అనుమానాలు వస్తున్నాయి, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇది డెమోక్రసీకి అతిపెద్ద అనుమానం అనేది చాలా పెనుభూతం. ఒక సొల్యూషన్ అనేది పట్టుకు రాకపోతే ఇది ఇంతకన్నా దుర్మార్గం అన్యాయం ఏం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.